8 మంది బీజేపీ ఎంపీలు గెలిపిస్తే కేంద్రం రిటర్న్ గిఫ్ట్గా రాష్ట్రానికి నిధులు కేటాయింపులో మొండి చేయి చూపించిందని సిపిఐ నేత విజయసారథి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10 ఏళ్లుగా రాష్ట్ర పునర్విభజన హామీలు ఏ ఒక్కటి బీజేపీ పార్టీ అమలు చేయలేదని వారు మండిపడ్డారు. తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది, మొండి చేయి చూపింది. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చేయి చూపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా విభజన హామీల్లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు పరిశ్రమకు నిధులు కానీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి కానీ, ములుగు యూనివర్సిటీకి కానీ నిధులు కేటాయించకుండా తీవ్రమైన నిర్లక్ష్యానికి, నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి బలహీనత బయటపడ్డది. ఎందుకంటే ఇవాళ తన మిత్రులైనటువంటి జేడీయూ నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు నిధులు అత్యధికంగా కేటాయించారు. మాకేం బాధ లేదు. కానీ తెలంగాణ నుండి 8 మంది ఎంపీలుగా గెలిచి 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంతటి అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు. అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని ఒకవైపు చేస్తూనే రెండో వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్షింతలు పంచారు. కానీ మాకు ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఇవాళ 2 భారతదేశాలను ఉంచాలనే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు. అందుకు ఉదాహరణ ప్రతిపక్షాలు ఉన్నటువంటి చోట ఒక రకం